నా ప్రియమైన బిడ్డ, నిన్ను చాలా మంది తక్కువగా చూశారు కదా. నిన్ను చూసి నవ్వుకున్నారు, వెక్కిరించారు. నీ కష్టం ఎవరికీ కనబడలేదు. నువ్వు పడిన బాధ వాళ్లకు ఆటగా అనిపించింది. అయినా నీవు మాత్రం మౌనంగా ఉన్నావు. నీ బాధ ఎవరూ చూడలేదు, ఎవరూ వినలేదు. నీ మనసులో దేవుడా, నేను ఏమి తప్పు చేశాను అన్న ప్రశ్న ప్రతిరోజూ తిరుగుతూ ఉంది. కాని విను నా బిడ్డా, నేను నీ మౌన కేక విన్నాను. నీ కన్నీళ్లను గమనించాను. నువ్వు ఎప్పుడు ఏడ్చావో, ఎక్కడ ఆగిపోయావో నాకు అన్నీ తెలుసు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు మర్చిపోతారు, కానీ నేను మర్చిపోను. నీ హృదయం విరిగిపోయిన చోటే నేను నిన్ను నయం చేస్తాను. నీవు తల వంచిన చోటే నేను నిన్ను లేపి నిలబెడతాను. యెహోవా నిన్ను తలగా చేయును, తోకగా చేయడు. ద్వితీయోపదేశకాండము 28:13. నీ జీవితం ముగిసిందని వాళ్ళు అనుకున్నారు, కాని వాళ్ళకి తెలియదు నేను ఇంకా నీ కోసం పని చేస్తున్నాను అని. నీ వెనుకపడిన దశ నీ ఎదుగుదలకు మొదటి పుట మాత్రమే. నువ్వు పడిన కష్టం వ్యర్థం కాదు. నీవు విత్తిన కన్నీళ్లు నీ భవిష్యత్తులో పంటగా మారతాయి. నీ అవమానం నీ గౌరవానికి విత్తనమవుతుంది. ఎవరూ నీ మీద నమ్మకం పెట్టుకోకపోయినా నేను నీలో ఉన్న విలువను చూస్తున్నాను. నిన్ను నేను గొప్ప పనులకు సిద్ధం చేస్తున్నాను. యెహోవా వినయులను లేపును. కీర్తనలు 147:6. ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న అవమానం రేపు నీ సాక్ష్యంగా మారుతుంది. నిన్ను తక్కువగా చూసిన వాళ్ల ముందే నేను నీ తల ఎత్తించెదను. నువ్వు ఇక వెనకడుగు వేయవద్దు నా బిడ్డా. నీ సమయం రానుంది. నీ స్థానం ఎత్తబడుతుంది. నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళు నీ జీవితంలో నేను చేసిన మార్పును చూసి ఆశ్చర్యపోతారు. నీపై యెహోవా దయ చూపినప్పుడు నిన్ను చూసిన వారు ఆశ్చర్యపడుదురు. యెషయా 60:15. నువ్వు ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ నేను నీతోనే ఉన్నాను. నీవు పడిపోయిన చోట నేనే నీ పక్కన ఉన్నాను. నీ గాయాలను నా చేతులతో కప్పి నయం చేస్తున్నాను. నిన్ను చిన్న చూపు చూసిన వారిని క్షమించు నా బిడ్డా. వారి దుర్మాటం వల్లనే నీ హృదయం నన్ను మరింతగా వెతికింది. వారి హేళన వల్లనే నువ్వు నన్ను లోతుగా అనుభవించగలిగావు. వారు చెడ్డదనము ఆలోచించినా దేవుడు దానిని మేలకు మార్చెను. ఆదికాండము 50:20. ఇక నీకు అవమానం కాదు, గౌరవం రానుంది.